జై మహాదేవ్, జై మహాకాళి. సరిగ్గా సంవత్సరం క్రితం భారతదేశంలో జరిగిన ఒక మతపరమైన నరమేధం 22 ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్. ద రెసిస్టెంట్ ఫ్రంట్ టెర్రర్ సంస్థ. ఇది లష్కర్-ఇ-తైబా పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ యొక్క అనుబంధ సంస్థ. ఈ సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు బిలాల్ అఫ్జల్, హంజా తాహిర్ ఖాన్, హనాన్ జాఫర్ AK-47 వంటి ఆయుధాలతో టూరిస్టులపైన మారణహోమం చేశారు. మతం ఆధారంగా హిందువులైన 26 మంది అమాయకులను చంపి చరిత్రలో మరొక మతపరమైన పాశవిక నరమేధాన్ని రచించారు. 26 మంది మగవాళ్ళను మాత్రమే కల్మా చదవని వాళ్ళు కాఫీర్లని చంపారు. వాళ్ళు ముఖ్యంగా హిందూ ధర్మం పాటిస్తున్న వారిని టార్గెట్ చేసి చంపారు. ఈ ముగ్గురు ముష్కరులు ముఖ్య ఉద్దేశం దేశంలో మతపరమైన మారణహోమం, దేశంలో అనిశ్చిత సృష్టించాలని, కాశ్మీర్ వ్యాలీలో టూరిజంని దెబ్బతీయాలని మరియు ప్రపంచ దేశాల అటెన్షన్ కోసం చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మన దేశ ఆర్మీ, CRPF, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ దళాలు ఈ ముగ్గురిని టెర్రరిస్టులను వెంబడించారు. కానీ కాశ్మీర్ వ్యాలీలో ఉన్న కొండ ప్రాంతాలు వాళ్ళకు తప్పించుకోవడానికి అనుకూలంగా మారాయి. దీనికి సమాధానంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్లపైన దాడులు చేసి 100కు పైగా టెర్రరిస్టులను హతమార్చారు. దీనితో పాటు మరొక ఆపరేషన్ మహాదేవ్ లాంచ్ చేసి తప్పించుకున్న ముగ్గురు మతోన్మాదులను బిలాల్ అఫ్జల్, హంజా తాహిర్ ఖాన్, హనాన్ జాఫర్ని ఇండియన్ ఆర్మీ జూలై 2025లో హతమార్చింది. ఈ మారణహోమం యొక్క సూత్రధారి లష్కర్-ఇ-తైబా కమాండర్ హబీబుల్లా అలియాస్ సైఫుల్లా సాజిద్ జట్. మన ఇండియన్ ఏజెన్సీస్ వీడి కోసం చాలా ఈగర్గా వెతుకుతున్నాయి. త్వరగా పాకిస్తాన్లోని అన్నోన్ గన్మెన్స్కి వీడికి కూడా త్వరగా ప్యాకప్ చెప్పాలని కోరుకుందాం. ఇలాంటి మారణహోమం ఇంకోసారి జరగకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఈ సంఘటన జరిగిన సంవత్సరమైన కొందరు సూడో సెక్యులర్ మేధావులు మరియు డబ్బుకు అమ్ముడుపోయిన జర్నలిస్టులకు అసలు నిజాలు కనబడడం లేదు. మేలుకో ఓ భారతీయుడా, మేలుకో. జై హింద్.